హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ 4th బిట్. మూంజెల్లి ఏ వర్గానికి చెందిన జీవి? మూంజెల్లి ఏ వర్గానికి చెందిన జీవి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ టినోఫోరా. ఎకైనోడెర్మాటా జంతువులకు ఉదాహరణ. ఎకైనోడెర్మాటా జంతువులకు ఉదాహరణ. ఆన్సర్ సముద్ర నక్షత్రం, సముద్ర గుర్రం, సముద్ర ఆర్చిన్. ఆన్సర్ 4th ఆప్షన్ పైవన్నీ. జంతువులను దేని ఆధారంగా అకశేరుకాలు, సకశేరుకాలు అని వర్గీకరించారు? జంతువులను దేని ఆధారంగా అకశేరుకాలు, సకశేరుకాలు అని వర్గీకరించారు? ఆన్సర్ 3rd ఆప్షన్ పృష్ఠవంశం ఆధారంగా అకశేరుకాలు, సకశేరుకాలని వర్గీకరించారు. నెక్స్ట్, శరీర నిర్మాణంలోని తేడాల ఆధారంగా అకశేరుకాలను ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు? ఆన్సర్ 3rd ఆప్షన్ 9. నెక్స్ట్, ద్విస్తరిత సరళ బహుకణ జీవులు కలిగిన జంతువర్గం. ద్విస్తరిత సరళ బహుకణ జీవులు కలిగిన జంతువర్గం. ఆన్సర్ 2nd ఆప్షన్ ఫోరిఫెరా. రిబ్బన్లాగా బల్లపరుపు శరీర నిర్మాణం కలిగి ఉండే పరాన్న జీవనం గడిపే జీవులు ఏ వర్గానికి చెందుతాయి? ఫస్ట్ ఆప్షన్ ప్లాటీ హెల్మంతిస్. క్రింది వాటిలో ప్రోటోజోవా వర్గపు జీవులు ఏవి? ఆన్సర్ అమీబా, పారమీషియా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, శరీరం పొడవుగా స్తూపాకారంగా ఉండి చివరి భాగాలు మొనదేలిన శరీర భాగం కలిగిన జంతువులను కలిగిన వర్గం. శరీరం పొడవుగా స్తూపాకారంగా ఉండి చివరి భాగాలు మొనదేలిన శరీర నిర్మాణం కలిగిన జంతువులు కలిగిన వర్గం. 4th ఆప్షన్ నెమాటీ హెల్మంతిస్. క్రింది వాటిని జతపరచుము. మొలస్కా, ఆర్థ్రోపోడా, అనిలిడా, నెమాటీ హెల్మంతిస్. మొలస్కా నత్తగుల్ల, ఆల్చిప్ప. ఆర్థ్రోపోడా ఈగ, బొద్దింక. అనిలిడా వానపాము, జలగ. నెమాటీ హెల్మంతిస్ ఏలిక, పాము. ఆన్సర్ 1, 3. A3, B1, A3, B1, C4, D2. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, హెమికార్డేటాకు సంబంధించి క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన సమాధానాన్ని గుర్తించండి. హెమికార్డేటాకి సంబంధించి క్రింది ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన సమాధానాన్ని అంటే ప్రవచనాలను అధ్యయనం చేసి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ 4th ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, సముద్ర దోసకాయల్లో శ్వాసక్రియను నిర్వహించేవి. ఆన్సర్ 4th ఆప్షన్ కంటకాలు. సముద్ర దోసకాయల్లో శ్వాసక్రియను నిర్వహించేవి అవస్కర శ్వాస వృక్షాలు. ఆన్సర్ 2nd ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో మొలస్కా జీవుల విశిష్ట లక్షణాలు.
థర్డ్ ఆప్షన్ కర్పరం, పాదం, ప్రావారం. రాడ్యులా నిర్మాణం క్రింది మొలస్కా యొక్క ఏ విభాగ జీవుల్లో ఉండదు? రాడ్యులా నిర్మాణం క్రింది మొలస్కా యొక్క ఏ విభాగపు జీవుల్లో ఉండదు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెలిసిపోడా. క్రస్టేషియన్లకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరి అయినది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇన్సెక్టాకు సంబంధించి క్రింది వాక్యాలను అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం సెకండ్ ఆప్షన్ ఆర్థ్రోపోడా. నెక్స్ట్ అన్లిడా వర్గాన్ని ప్రతిపాదించినది? అన్లిడా అనే పదాన్ని ప్రతిపాదించినది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లామార్క్. ప్రత్యుత్పత్తి పరంగా వానపాములు జలగలు ఈ రకంగా ఉంటాయి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అన్లిడా వర్గాన్ని క్రింది ఏ విభాగాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పాలికీట, ఒలిగోకీట, హైరుడేనియా. క్రింది వాటిలో ప్లాటీహెల్మింథస్ వర్గపు జీవులను గుర్తించండి. ఫాసియోలా హెపాటికా, టీనియా సోలియం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఫోరిఫెరా, నిడేరియా, ఆర్థ్రోపోడా. ఫోరిఫెరా, నిడేరియా, ఆర్థ్రోపోడా, ఎకైనోడెర్మాటా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అంటే సెకండ్ ఆప్షన్ A3 ఫోరిఫెరా శరీరకుడ్యంలో రంధ్రాలు కుళ్ళియ వ్యవస్థ. B4 నిడేరియా నిడోబ్లాస్ట్ కణాలు జఠర ప్రసరణ కుహరం. C2 ఆర్థ్రోపోడా కైటిన్ నిర్మిత బాహ్య అస్థిపంజరం కీళ్ళు గల ఉపాంగాలు. ఎకైనోడెర్మాటా D1 జల ప్రసరణ వ్యవస్థ పంచ వ్యాసార్థ సౌష్టవం. ఆన్సర్ 24th బిట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అన్లిడా జీవుల దేహం ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి? అన్లిడా వర్గపు జీవుల దేహం ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సమఖండ విన్యాసం. నెక్స్ట్ క్రింది వాటిలో నెమటోడా జీవుల్లో లేని లక్షణం. మిథ్య శరీర కుహరము హీమోలింఫ్తో నింపబడి ఉండడము. నెక్స్ట్ నెమటోడా వర్గపు పురుష జీవులు క్రింది ఏ లక్షణాల వల్ల స్త్రీ జీవుల నుండి వేరుగా గుర్తించవచ్చు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ప్లాటీహెల్మింథస్ జీవుల్లో విసర్జనకు తోడ్పడేవి. సెకండ్ ఆప్షన్ జ్వాలా కణాలు. మెరాసీడియం, స్పోరోసిస్ట్, రేడియో సర్కేరియా డెంబకాలు ఈ జీవికి చెందుతాయి? థర్డ్ ఆప్షన్ ఫాసియోలా హెపాటికా. సిలెంట్రేటా జీవుల్లోని దంశ కణాలు దేనికి సహాయపడతాయి? సిలెంట్రేటా జీవులోని దంశ కణాలు దేనికి సహాయపడతాయి? ఫోర్త్ ఆప్షన్ పైవన్నిటికి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని జత.
ఫోర్త్ ఆప్షన్ స్కైపా, ఉప్పు నీటి స్పంజిక. నెక్స్ట్ ఫోరుఫెరా జీవుల పిండాభివృద్ధిలో డింబకాలు. ఫోరుఫెరా జీవుల పిండాభివృద్ధిలో డింబకాలు క్రింది వాటిలో ఏవి? ఫస్ట్ ఆప్షన్ ట్రైకెమిల్లా, యాంఫిబ్లాస్టులా, పారెన్కైమిలా. నెక్స్ట్ ఫోరుఫెరా జీవుల జంతు స్వభావాన్ని నిర్ధారించింది. ఫోర్త్ ఆప్షన్ రాబర్ట్ గ్రాంట్. స్పంజికల్లోని ప్రత్యేకమైన నీటి ప్రవాహ వ్యవస్థ. థర్డ్ ఆప్షన్ కుల్య వ్యవస్థ. క్రింది వాటిలో స్పంజికల లక్షణం కానిది. సెకండ్ ఆప్షన్ త్రిస్తరిత లక్షణం. నెక్స్ట్ నిడేరియా జీవుల దేహ నిర్మాణం క్రింది వాటిలో దేనిని ప్రదర్శిస్తుంది? నిడేరియా జీవుల దేహ నిర్మాణం క్రింది వాటిలో దేనిని ప్రదర్శిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కణజాల స్థాయి వ్యవస్థీకరణ. నెక్స్ట్ పిండాభివృద్ధిలో ఆది అంతరంధ్రము పాయువుగా జీవులను ఏ వర్గంలో చేర్చారు? పిండాభివృద్ధిలో ఆది అంతరంధ్రము పాయువుగా మారే జీవులను ఏ వర్గంలో చేర్చారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కార్డేటా. నెక్స్ట్ ముత్యాలను స్రవించే మొలస్కా జీవి ఏది? థర్డ్ ఆప్షన్ పింక్టాడా. సముద్ర నక్షత్రానికి చెందిన ప్రతిముఖ తలంలో ఉండే జల్లెడ వంటి ఫలకాన్ని ఏమంటారు? సముద్ర నక్షత్రానికి చెందిన ప్రతిముఖ తలంలో ఉండే జల్లెడ వంటి ఫలకాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ రంధ్రఫలకము. ఎకేనోడెర్మాటా అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. థర్డ్ ఆప్షన్ జాకబ్ క్లెయిన్. క్రింది వాటిలో ప్రోటోజోవాలు ప్రదర్శించే లక్షణం ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నిడేరియా జీవుల్లో కనిపించే కుట్టు కణాలు. ఫోర్త్ ఆప్షన్ నీడోసైట్లు. నిడేరియా జీవుల్లో సాధారణంగా కనిపించే డింబకము. ఫస్ట్ ఆప్షన్. నిడేరియా జీవుల మెడ్యూసాయిడ్ రూపాల్లో కనిపించే జ్ఞానాంగాలు సంతులన కోశాలు. ఫోర్త్ ఆప్షన్. క్రింది వాటిలో ప్లాటీహెల్మింథస్ వర్గంలోని ట్రెమటోడా విభాగపు జీవుల లక్షణాలు ఏవి? థర్డ్ ఆప్షన్ దేశంలో చోషకాలు, పూర్వాంతంలో నోరు, ద్విశాఖీయుత పేగు ఉంటుంది. దేహంలో చోషకాలు, పూర్వాంతంలో నోరు, ద్విశాఖీయుత. దేహంలో చోషకాలు, పూర్వాంతంలో నోరు, ద్విశాఖీయుత పేగు ఉంటుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ స్కోలెక్స్ జీవుల్లో అద్దేని అంటిపెట్టుకోవడం కోసం క్రింది ఏ నిర్మాణాలు
ఉపయోగపడతాయి. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, స్వేచ్ఛా జీవనం గడిపే ప్లాటీహెల్మింథస్ జీవులు. స్వేచ్ఛా జీవనం గడిపే ప్లాటీహెల్మింథస్ జీవులు క్రింది ఏ భాగానికి స్వేచ్ఛా జీవనం గడిపే ప్లాటీహెల్మింథస్ జీవులు క్రింది ఏ విభాగానికి చెందుతాయి? 47 థర్డ్ ఆప్షన్ టర్బల్లేరియా. నెక్స్ట్, నెమటోడా జీవులను సాధారణంగా గుండ్రని పురుగులు అని పిలవడానికి గల కారణం? ఫోర్త్ ఆప్షన్ అడ్డుకోతలో వీటి దేహం గుండ్రంగా ఉండటం. నెక్స్ట్, అకశేరుకాల్లో మొట్టమొదటిగా రక్త ప్రసరణ వ్యవస్థ ఈ వర్గపు జీవుల్లో ఏర్పడింది. అకశేరుకాల్లో మొట్టమొదటిగా రక్త ప్రసరణ వ్యవస్థ ఈ రకపు జీవుల్లో ఏర్పడింది. ఫోర్త్ ఆప్షన్ ఫోరిఫెరా. నెక్స్ట్, క్రింది వాటిలో కేవలం పాలికీట విభాగానికి మాత్రమే చెందిన జీవుల సమూహాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ నీరిస్, ఎప్రోడైట్, అరనికోలా. హైరిడీనియా జీవుల్లో విసర్జన క్రియ ఇనుము, కాల్షియము నిల్వగాయం తగిలిన ప్రాంతంలోని రక్తనాళాల పునర్నిర్మాణంలో పాత్ర వహించేది. హైరిడీనియా జీవుల్లో విసర్జన క్రియ ఇనుము, కాల్షియము నిల్వగాయం తగిలిన ప్రాంతంలోని రక్తనాళాల పునర్నిర్మాణంలో పాత్ర వహించేవి. సెకండ్ ఆప్షన్ బోట్రాయిడల్ కణజాలం. నెక్స్ట్, అన్లిడా వర్గపు క్రింది ఏ విభాగపు జీవుల్లో ఖండితాలు? అన్లిడా వర్గపు క్రింది ఏ విభాగపు జీవుల్లో ఖండితాలు నిర్దిష్ట సంఖ్యలో ఉంటాయి? థర్డ్ ఆప్షన్ హైరిడీనియా. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యల్లో ఏది సరి అయినది? ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ.